ప్రకాశం జిల్లాలో పాత కక్షలు భగ్గుమన్నాయి. అద్దంకి నియోజకవర్గంలోని బల్లికురువ మండలం వేమవరం గ్రామంలో శుక్రవారం రాత్రి పొద్దుపోయిన తరువాత ఎమ్మెల్సీ కరణం బలరాం వర్గానికి చెందిన వారిపై కొందరు దుండగులు కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో 2 మృతి చెందగా మరో 4కి తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఈ ఘటనకు పాల్పడింది ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ వర్గానికి చెందిన వారేనంటూ ఆరోపణలు వస్తున్నాయి. ఇది పిరికిపంద చర్య, దమ్ముంటే కార్యకర్తలతో కాదు నాయకులతో తేల్చుకోవాలంటూ గొట్టిపాటిని ఉద్దేశించి కరణం బలరాం కుమారుడు అద్దంకి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ కరణం వెంకటేష్ సవాల్ విసిరారు. అద్దంకి నియోజకవర్గంలో పాత కక్షలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరసింహరావు గ్రౌండ్ రిపోర్ట్లో అందిస్తారు. అద్దంకి నియోజకవర్గం బలికొరవ మండలం వేమవరం గ్రామంలో మనం ఉన్నాం. ఇందులో భాగంగా మనం చెప్పుకుంటే కూడా నిన్న జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో ఈ వేమవరంలో గొట్టిపాటి రవికుమార్ వర్గం కరణం బలరాం వర్గీయుల మధ్య మరోసారి విభేదాలు బొగ్గుమన్నాయి. ఇందులో భాగంగా నిన్న ఎవరైతే ఉన్నారో అంజయ్య రామకోటేశ్వరరావు చెందినటువంటి వర్గం కరణం బలరాం వర్గం కె రాజుపాలెం పెళ్లికి వెళ్ళి వస్తుండగా మారుతి వర్గీయులు నిన్న కాపు కాసి వారిపైన మారణాయుధాలతో దాడి చేయడం జరిగింది. ఊళ్ళోకి ఎంటర్ అవగానే ఈ ఏదైతే ఉందో వేమవరం గ్రామంలోకి ఎంటర్ అవుతున్న సమయంలోనే ఈ వర్గం వారి కళ్ళల్లో కారం కొట్టి దాడి చేశారు. ఈ దాడిలో భాగంగానే వారి దగ్గర ఉన్నటువంటి ఆయుధాలతో 6 వ్యక్తుల్లో పైన దాడి చేయడం జరిగింది. ఇందులో పేరయ్య అనే ఒక వ్యక్తి రాజుపాలెం కె రాజుపాలెం నుంచి గుంటూరు వెళ్ళడం జరిగింది. అతనే ప్రధాన టార్గెట్గా ఈ మారుతి వర్గీయులు అతనిపైనే ముందు ప్రధాన టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది. ఇందులో మిగతా 5 ఉన్నారు. ఈ 5లో 2 పైన విచక్షణారహితంగా మారణయాదాలతో దాడి చేయడం జరిగింది. విభేదాలు బొగ్గుమన్నాయి. ఇక్కడ చూడొచ్చు మనం ఇక్కడ నుంచి బ్లడ్ తో దెబ్బలు తగినటువంటి వారు వెళ్ళిన విషయం కూడా మనం చూడొచ్చు. ఈ బ్లడ్ చుక్కలు పడుతూ వాళ్ళు అక్కడ నుంచి రోడ్డుపై నుంచి దాడి చేసుకుంటూ రావడంతో వారి గాయాలతో దీంట్లో వచ్చినట్టు మనం చూడొచ్చు. అంతేకాకుండా కూడా ఇక్కడ ఉన్నటువంటి మారణయాదాలు ఉన్నాయి. ఇక్కడ మనం చూడొచ్చు ప్రత్యేకంగా వాళ్ళు ఏవైతే ఉన్నాయో మారుతి వర్గీయులు రామకోటేశ్వరరావు వర్గీయులపై దాడి చేసినటువంటి ఆయుధాలు ఇక్కడ ఉన్నటువంటి కారం ఈ డబ్బాలో తీసుకొచ్చిన చూడొచ్చు మనం ఇక్కడ. అంతేకాకుండా కూడా పెద్ద పెద్ద కత్తులు, అంతేకాకుండా కూడా మారణయాదాలు కట్టెలు కత్తులు, అంతేకాకుండా కూడా ఈ పెద్ద పెద్దవి కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఈ కత్తులు పెద్ద పెద్దవి. అంతేకాకుండా ఒక వ్యక్తి కళ్ళజోడు విరిగిపోయింది. అంతేకాకుండా కూడా ఒక వ్యక్తి చెప్పులు ఇక్కడ తీసి కూడా పోలీసులు ఇక్కడ మొత్తం భద్రపరిచారు. వీటిలో ఉన్నటువంటి క్లూస్ టీమ్స్ కానీ ఇట్లమైన ఉన్నటువంటి ఫింగర్ ప్రింట్స్ ద్వారా కూడా వారిని గుర్తించే అవకాశం కూడా ఉంది. అంతేకాకుండా కూడా ఈ మారణయాదాలతోనే ఆ వ్యక్తులపైన దాడులు జరిపినట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఘటనలో కారం కానీ అంతేకాకుండా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆయుధాలు ఇక్కడ చూడొచ్చు మనం ప్రత్యేకంగా. కారం అంటే ఇక్కడ వాళ్ళు ఒక ప్లాన్ ప్రకారం వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ బ్రేక్ అట్లా ఇక్కడ నుంచి స్లో అవుతున్నప్పుడు ఇక్కడ నుంచి వేరే వ్యక్తులు కారం చల్లటం, ఆ తర్వాత వారిపైన విచక్షణారహితంగా దాడి చేయటం ఒక పక్కా వ్యూహంతో ప్లాన్తోనే ఈ సంఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈ ఘటనలో బాధితులైనటువంటి ఎవరైతే ఉన్నారో వారిని ఇప్పటికే అదుపులోకి కూడా తీసుకున్నట్టు పోలీసులు తెలుస్తుంది. ఇప్పటికే విలేజ్లో మొత్తం హోంగార్డులు కానీ కానిస్టేబుల్ కానీ 60 నుంచి 70 మంది కానిస్టేబుల్ కానీ 3 సిఐలు 3 డిఎస్పీలు అడిషనల్ ఎస్పీ ప్రకాశం జిల్లా ఎస్పీ త్రివిక్రమ వర్మ నిన్న సంఘటన జరిగిన సమయంలోనే ఇక్కడికి వచ్చి ఆయన ఈ విలేజ్లోనే రాత్రి త్రిష్ట వేసి ఆయన గ్రామాన్ని చక్కదిద్దినట్లు కూడా తెలుస్తుంది. అంతేకాకుండా కూడా ఈ భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. అంతేకాకుండా కూడా ఈ ఏదైతే ఉందో వేమవరం గ్రామంలో జరిగినటువంటి ఘటనని దృష్టిలో పెట్టుకొని భారీగా పోలీసు బలగాలు కూడా మోహరించాయి. విలేజ్ని పోలీసు చక్రబంధంలో తీసుకున్నట్టు మనం చెప్పుకోవచ్చు. ఎవరైనా సరే 4 వ్యక్తులుగా 3 వ్యక్తులు కూడా ఉండకూడదు. 144 సెక్షన్ అమల్లో ఉంది. చెప్పండి అమ్మా, నేను అసలు ఏం జరిగింది? అంజయ్య కానీ రామకోటేశ్వరరావు కానీ పేరయ్య కానీ ఎక్కడికి వెళ్ళారు? అసలు ఏం జరిగింది? రాత్రి పెళ్లి కానీ పోయారయ్యా. 9 అన్నం తిని వస్తుంటే కాసుకొని ఉండి కొట్టారయ్యా. అమ్మా ఏంటి నిన్న జరిగిన అసలు విషయం ఏంటి? ఏం జరిగింది? వీళ్ళు ఈ మధ్యలో స్పీడ్ బ్రేకర్లు వేశారు సార్. అక్కడ ఏమీ లేదు, స్పీడ్ బ్రేకర్లు వేసే అంత అక్కడ జరిగేది ఏం లేదు. కానీ కావాలని వీళ్ళు ప్లాన్ వేసుకొని స్పీడ్ బ్రేకర్లు వచ్చి అక్కడికి వచ్చేసరికి బైకులు పేట నుంచి రావాలి కదా సార్, ఎటు నుంచి అన్నారా అని బ్రేకులు వేసుకొని ఆడ దూకించాలి కదా, దూకిచ్చేసరికి లేట్ అవుతుందని చెప్పి వాళ్ళు
ప్లాన్ వేసుకొని నిన్న ఉదయం నుంచే జరుగుతుంది సార్ ఇది. వీళ్ళు దానిలో లేరు కదా, దానికి అర్థం కాక వీళ్ళు మెలకుండా ఉన్నారు. కత్తులు కర్రలు తీసుకొని వీళ్ళు రాగానే స్పీడ్ బ్రేకర్ కాడికి రాగానే కారం కొట్టేశారు. ఒకరు కారం కొట్టడం, ఒకరు కత్తి, ఒక్కొక్కరు 3 కర్రలు అవి తీసుకొని వెనకిడి తరిమి సెంటర్ దాకా తీసుకొచ్చి ఒక్కొక్కరిని అటు కొట్టి పడేశారు సార్. వీళ్ళు పోయేసరికి వీళ్ళని కూడా ఆడవాళ్ళని కూడా కొట్టండి రా అని ఆడవాళ్ళని కూడా కొట్టమని చెబితే వీళ్ళు ఏమంటారు సార్ అక్కడ? అంటే ఏంటి వాళ్ళకి మీకు ఎంతమంది ఇప్పుడు ఉన్నాయా ఘర్షణలు, ఇలాంటి అసలు వాతావరణం ఇప్పుడు ఉందా ఈ ఊరికి అసలు? గతంలో 20 సంవత్సరాల క్రితం ఓ మనిషిని మా మనిషిని చంపేశారు, దేశాల మీద పోయారు సార్. ఈ సంవత్సరం వచ్చాడు వాడొకడు కన్నయ్య అని, వాడు ఇప్పుడు దీనికి కారకుడు. మొత్తాన్ని లేవదీశాడు. పక్కా ప్లాన్ తోటి వీళ్ళని వేసేసారు. అదొకటి ప్లస్ వీళ్ళు లేకపోతే మనకు ఊళ్ళో ఎదురులేదని దీన్ని ప్లాన్ చేశారు సార్. అంటే ఇప్పుడు దీంట్లో రాజకీయ నేతల కారణాలు కూడా ఉన్నాయా? గొట్టిపాటి రవి గారి కరణం బలరాం వాళ్ళ హస్తాలు ఉన్నాయి అనుకుంటున్నారు? అంటే మీ వర్గమైన వాళ్ళగా ఉన్నారని అనుకుంటున్నారా? రాజకీయ నేతల వర్గాలే ఈరోజు 2 వర్గాల మధ్య ఘర్షణగా మారింది. ఇప్పుడు ఆయన ఇవ్వబట్టే ఇలా వచ్చారు, లేకపోతే వాళ్ళకి అంత సీన్ లేదు. వాళ్ళు అటు చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు రారు వీళ్ళు వెనకెడితే. ఇప్పుడు ఆ మనిషి వెనక మనిషి ఉన్నాడంటే ఆపు ఉంటుంది కదా సార్. ఇప్పుడు వాళ్ళకి ఎమ్మెల్యే ఉన్నాడనే వాళ్ళు ఇలా చేశారు, కానీ లేకపోతే చేయరు సార్. వాళ్ళు అంత ఇది లేదు. విలేజ్ గ్రామానికి చెందినటువంటి సర్పంచ్ కూడా మనతో ఉన్నారు. వారి మాటల్లో మనం నిన్న చెప్పండి, అసలు ఏం జరిగింది సార్ నిన్న జరిగినటువంటి ఘటన ఏంటి? 9 తర్వాత గొడవ జరిగిందంట. మేము ఇంటికాడ నుండి వచ్చాము. మేము వచ్చాకనే హాస్పిటల్కి తీసుకొని పోయారు. అది రాత్రి. అసలు ఈ మీ వేమవరం గ్రామంలో ఇలాంటి ఘర్షణలు ఎప్పుడైనా జరిగాయా? ఇదే ఫస్ట్ టైం జరగటం? ఎప్పుడు జరిగినాయి? ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 20 సంవత్సరాల క్రితం అండి. 20 సంవత్సరాల క్రితం. ఏంటి ఇప్పుడు ఈ ఘర్షణలకు కారణం ఏంటి? అంటే గొట్టిపాటి రవి బలరాం వర్గీయుల మధ్య అనుకోవచ్చా, లేకపోతే అసలు ఏంటి ఈ ఘర్షణల యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? ఇప్పుడు 2 ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఏర్పడింది మీ వేమవరం గ్రామంలో. వాళ్ళ నుంచే మరి ఘర్షణ వల్ల 2 ప్రాణాలు పోయింది. మరి అంతా మంచి జరగట్లేదు కదా. అన్యాయంగా రాత్రి 2 ప్రాణాలు పోయినాయి కదా. వాళ్ళ దగ్గర చుట్టాలు అయితే పెళ్ళికి పోయేస్తున్నారు. పోయి వచ్చే టైంన వాళ్ళు స్పాట్ పెట్టారు. స్పాట్ పెట్టి ఇక్కడ దాకా ఆడనే బళ్ళు పడిపోయినాయి అంట. ఇక్కడ దాకా వచ్చారంట. ఇది ఇక్కడ నెత్తురు మడుగులు ఉన్నాయి కదా, అది ఇక్కడ దాకా వచ్చి పడి ఆ కొట్టు ముందు ఒక 2 పడ్డారు. ఇక్కడికి వచ్చినాక ఒక 3, 2 మట్టికి కొన ఊపిరితోటి ఉన్నారు. ఎత్తకపోయారు, ఇటుకుండా పోయారు. సార్ చెప్పండి, ఏంటి మీ ఊర్లో ఇలాంటి కల్చర్ ఎప్పుడన్నా ఉందా? ఇప్పుడు ప్రస్తుతం ఈ వర్గాల వల్లనే జరిగిందా ఈ ఘర్షణలో? ఇప్పుడు 2 ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఏర్పడింది మీ వేమవరం గ్రామం. అంటే ఇది అప్పుడెప్పుడు అనాది కాలంలో 20 ఏళ్ల కింద జరిగింది అనేది పెద్దలు చెప్తున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి చూసుకుంటే అందరూ పిల్లలు ఎక్కడెక్కడ వాళ్ళందరూ సెటిల్ అయిపోయి ప్రశాంతంగా ఉద్యోగాలు చేసుకున్నటువంటి పరిస్థితి. కానీ ఇవాళ చూస్తే ఇది ఎలక్షన్ సీజన్ కాదు, ఏమి కానిటువంటి పరిస్థితి. అప్పుడెప్పుడు ఎలక్షన్ అప్పుడు గొడవలు సహజంగా చిన్న చిన్నవి జరుగుతూ ఉంటాయి, తర్వాత సద్దుమణుగుతూ ఉంటాయి. ఇదే గ్రామంలో ఎలక్షన్ అప్పుడు గొడవ జరగటం జరిగింది. వీళ్ళందరూ పెద్ద పై స్థాయి వరకు వచ్చి నారా చంద్రబాబు నాయుడు కూడా కలవటం జరిగింది. దానికి ప్రత్యక్ష సాక్షి నేనే. నారా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరిని కూర్చోబెట్టి మీరిద్దరు కలిసి పనిచేయాలి అని చెప్పి అదే సందేశం కింద స్థాయిలో ఉండే గ్రామ స్థాయిలో పనిచేసే కార్యకర్తలు కూడా రావాలి. వీళ్ళందరూ ఒకరితో ఒకరు హ్యాండ్ ఇన్ హ్యాండ్ పనిచేసే పరిస్థితి వస్తే ఇలాంటి ఇంకొక సంఘటన జరగకుండా ఉంటుంది. దానికి నిన్న జరగాల్సిన పని లేదని నా ఉద్దేశం. ఎందుకంటే నిన్న ఇప్పుడు ఎవరైతే చనిపోయారో అంజయ్య గారు కానీ వీళ్ళు కానీ ఆయన బేసిక్గా పెద్దగా అగ్రెసివ్గా పోయే మనిషి కూడా కాదు. కానీ ఇది జరగటం చాలా దురదృష్టకరం. ఎవరు చేశారనేది ఇప్పుడు మరి తెలుస్తారని అనుకుంటున్నాను. ఇప్పుడు అంజయ్య ఎవరైతే ఉన్నారో రామకోటేశ్వరరావు 2 ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మరికొంతమంది ప్రాణాలు పోకుండా ఉండాలంటే ఈ వాతావరణాన్ని చక్కదిద్దాలని చెప్పేసి కూడా గ్రామస్తులు కోరుతున్నారు. ఓవర్ టు స్టూడియో. ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలో ప్రధాన నేతలైన కరణం బలరాం, గొట్టిపాటి రవికుమార్ ఇద్దరూ టీడీపీకి చెందినవారే. కానీ ఇద్దరు నేతల మధ్య నెలకొన్న అంతర్గత పోరు ఈనాటిది కాదు, దశాబ్దాల నుంచి కొనసాగుతూ వస్తోంది. ఇద్దరిని కలపాలని సాక్షాత్తు చంద్రబాబు నాయుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా బెడిసి కొడుతున్నాయి. తాజా దాడి తరువాత కరణం బలరాం సాక్షాత్తు పార్టీ అధినేత చంద్రబాబుపైనే విమర్శలు చేశారంటే ఈ ఫ్యాక్షన్ కుటుంబాల మధ్య ఎంత ప్రతీకార చెరగులుతోందో అర్థం చేసుకోవచ్చు.
ప్రకాశం జిల్లాలోని టీడీపీ నాయకులు ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్సీ కరణం బలరాంల మధ్య దశాబ్దాలుగా అంతర్గత పోరు నడుస్తోంది. ఈ ఇద్దరిని కలిసి జిల్లా పార్టీ వ్యవహారాలను చక్కదిద్దాలని పార్టీ పెద్దలే కాదు అధినేత చంద్రబాబు సైతం ప్రయత్నించారు. ఎంతో కాలంగా జిల్లాలో పార్టీకి కొండంత అండగా నిలుస్తూ వచ్చిన కరణం బలరాంని కాదనుకునే పరిస్థితి లేదు. అటు ఆర్థికంగా బలవంతుడైన గొట్టిపాటి అండదండలు కావాలి. అందుకని ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు శాయశక్తులా ప్రయత్నాలైతే చేశారు, కానీ అవన్నీ బెడిసి కొడుతూనే ఉన్నాయి. మొన్నటి వరకు వేర్వేరు పార్టీలో ఉన్నా ఇప్పుడు ఒకే పార్టీలో ఉన్న ఈ ఇద్దరు నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. సుమారుగా 3 దశాబ్దాల నుంచి ఈ రెండు కుటుంబాలు ఉప్పు నిప్పుగా ఉంటూ వస్తున్నాయి. రెండు కుటుంబాలు రాజకీయంగా బలమైనవే. ఇద్దరికీ జిల్లాలో బలమైన అనుచరగణం ఉంది. దీంతో ఒకప్పటి పగలు ప్రతీకారాలు ఇప్పటికీ కొనసాగుతూ వస్తున్నాయి. తమ పై చేయి చాటుకునేందుకు పాశవికంగా దాడి చేసి ప్రత్యర్థుల ప్రాణాలు తీయడం ఈ వర్గాలకు పరిపాటి. వైసీపీ జెండాపై గెలిచిన గొట్టిపాటికి టీడీపీ కండువా కప్పేటప్పుడే కరణం తీవ్రంగా వ్యతిరేకించారు. అప్పటి నుంచి బలరాం కుతకుతలాడుతూనే ఉన్నారు. వేర్వేరు పార్టీల్లో ఉన్నప్పుడే ఒకరి పొడంటే మరొకరికి పడని ఇద్దరు నేతలు ఇప్పుడు పదే పదే గొడవ పడుతున్నారు. వర్గ విభేదాలు తరచూ భగ్గుమంటూనే ఉన్నాయి. బహిరంగ వేదికలపై ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. వీరి అనుచరులు ఏకంగా మారణకాండకు పాల్పడుతున్నారు. అవకాశం దొరికినప్పుడల్లా తమదే పై చేయని రుజువు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అధికారుల బదిలీలు, పింఛన్ల మంజూరు, ఫ్లెక్సీలు, శిలాఫలకాలు ప్రతి అంశం అత్యంత సున్నితమైనదిగా మారుతోంది. ఈ పరిస్థితుల్లో గొట్టిపాటి కరణం వర్గీయుల మధ్య ఫ్యాక్షన్ వార్ చోటు చేసుకోవడం కలకలం రేపుతోంది. దాడిలో మరణించిన, గాయపడి చికిత్స పొందుతున్న వారిని పరామర్శించడానికి వచ్చిన ఎమ్మెల్సీ కరణం బలరాం తన ఆగ్రహాన్ని ఏ మాత్రం దాచుకోలేదు. ఏకంగా పార్టీ అధినేతపైనే వాగ్బాణాలు సంధించారు. వైసీపీ నేతలను తీసుకొచ్చి మా నెత్తిన పెట్టాడని చంద్రబాబు నాయుడుపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై బాబు ఏం సమాధానం చెబుతారో చూస్తానంటూ రంకెలేశారు. ఇదిలా ఉంటే ఈ ఘటనపై చంద్రబాబు సీరియస్ అయినట్టు సమాచారం. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే సహించేది లేదని ఇరు వర్గాలను సీఎం హెచ్చరించారు. దాడికి బాధ్యులైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డీజీపీని ఆదేశించినట్టు తెలిసిందే. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా అద్దంకి నియోజకవర్గంలో ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందోనని అందరూ ఆందోళన చెందుతున్నారు. మరిన్ని అప్డేట్స్